సలాం నమస్తే గుంటూరు సొసైటీ నగరవాసులకు సరికొత్తగా గుడ్ న్యూస్ చెప్పింది. గుంటూరు గోట్ టాలెంట్ షో కాంపిటీషన్స్ కి శ్రీకారం చుట్టింది. వయసుతో సంబంధం లేకుండా ఎంపిక చేసిన 10 పోటీ అంశాల్లో అత్యంత ప్రతిభ చూపిన వారికి క్యాష్ ప్రైజ్ మనీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. డిసెంబర్ మాసంలో 4 ఆదివారాల్లో ఈ కాంపిటీషన్స్ పోటీలు నిర్వహిస్తామని సలాం నమస్తే గుంటూరు సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ షమా సుల్తానా తెలిపారు. గుంటూరు పొన్నూరు రోడ్లోని కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుంటూరు గాట్ టాలెంట్ షో బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఆడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ షమా సుల్తానా మాట్లాడుతూ గుంటూరు నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సాహభరితంగా సాగేలా వైవిధ్యంతో కూడిన వినూత్న కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. గుంటూరు గోట్ టాలెంట్ షో కాంపిటీషన్స్ ద్వారా ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుందన్నారు. ఈ కాంపిటీషన్ రిజిస్ట్రేషన్ ఫీజు 500 రూపాయలుగా నిర్ధారించామన్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ప్రతి కేటగిరీలో 5 విభాగాలు ఉంటాయని, జడ్జీలు విన్నర్స్ ను సెలెక్ట్ చేస్తారని వెల్లడించారు. విజేతలకు అందించే బహుమతుల వివరాలను, పోటీ విభాగ అంశాలను, పోటీ నిర్వహణ గురించి డాక్టర్ షమా సుల్తానా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యు జిల్లా అధ్యక్షులు షేక్ కరీం, గుంటూరు గోట్ టాలెంట్ షో నిర్వహణ సభ్యులు పాల్గొన్నారు. షమా సుల్తానా హోప్ఫుల్ హాస్పిటల్ చైర్మన్ ని మీ ముందుకు సరికొత్తగా ఒక మంచి గుడ్ న్యూస్ని గుంటూరు ప్రజలందరికీ తీసుకొచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి అందరికీ చాలా చాలా స్వాగతం. అండ్ ఈరోజు సరికొత్తగా ఒక శుభవార్త మీ అందరి ముందు తేవాలని ఇక్కడికి వచ్చామండి. సలాం నమస్తే గుంటూరు సొసైటీ, ఇది ఒక కొత్త ఆర్గనైజేషన్ మేము గుంటూరులో పెట్టబోతున్నాము. ఈ ఆర్గనైజేషన్ సోషల్ వెల్బీయింగ్ గురించి ఉంటుంది. ప్రజలు ఏదైతే డ్రగ్ అడిక్షన్ ద్వారా అండ్ వాళ్ళ భార్యలు ఏవైతే పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకి ఒక సరికొత్త జీవితానికి పునాదిలా వ్యాపారాల గురించి, ఎంఎస్ఎంఈల గురించి అవేర్నెస్ కానీ, శానిటరీ హైజీన్ గురించి ప్రజలకు అవేర్నెస్ కానీ, మోరల్ సైన్స్ అనేసే సబ్జెక్ట్ని ఇంకా మెరుగుపరచడానికి సొసైటీలో ఈ సొసైటీ చాలా చాలా కృషి చేయబోతుంది. ఇంకా స్కూల్ చిల్డ్రన్కైనా, కాలేజ్ చిల్డ్రన్కైనా, ప్రతి ప్రజలకైనా తమ తమ టాలెంట్స్ని, తమ తమ హాబీస్ని ఒక సరికొత్తగా ఈ ప్లాట్ఫామ్ మీద చూపించడానికి ఒక టాలెంట్ షో మీ ముందుకు తేబోతున్నాం. అది గుంటూరు గాట్ టాలెంట్. ఈ టాలెంట్ షో గురించి చాలా విషయాలు మీకు చెప్పాలని ఉంది. ఒక్క విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామందిలో ఏంటంటే తమ టాలెంట్స్ని, హాబీస్ని చిన్నప్పుడే మర్చిపోతున్నారు. పెద్ద అయినప్పుడు తమకి ఒక ఆధారంగా ఏమీ ఉండట్లేదు వాళ్ళ దగ్గర. అదే దారిలో వెళ్తున్నారు అండ్ చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి చాలా తొందరగా అలవాటు పడుతున్నారు. అలా కాకుండా వాళ్ళ మైండ్ సెట్లో ఒక కాన్ఫిడెన్స్లా వాళ్ళకి టాలెంట్స్, హాబీస్ అనేది వాళ్ళకి పట్టుదలగా ఉంటే కంపల్సరీగా ఈ చెడు దారిలో, చెడు వ్యసనాల్లో, చెడు ఎవరైతే మిత్రులు ఉంటారో వాళ్ళ మాటలు వినకుండా అది ఒక మనస్థైర్యం లాగా వాళ్ళకి తోడ్పడతాయని ఆశిస్తున్నాను. ఈ గుంటూరు గాట్ టాలెంట్ గురించి మీకు వివరాలు చెప్తానండి. ఈ గుంటూరు గాట్ టాలెంట్ షో డిసెంబర్ 1 నుంచి మొదలవుతుంది. డిసెంబర్ 1వ తారీఖు అండ్ 8వ తారీఖు ప్రతిరోజు సండే పెట్టామండి, అందరికీ సౌకర్యంగా ఉన్నట్టు. డిసెంబర్ 1 అండ్ డిసెంబర్ 8 ఆడిషన్స్ జరుగుతాయి. ప్రతి స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, నార్మల్ పీపుల్ ఎలాంటి వాళ్ళైనా తమ తమ టాలెంట్స్, స్కిల్ ఉంది అనుకుంటే వాళ్ళు రాగలరు. ముందుగా సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఫౌండర్గా ఉన్నటువంటి షమా సుల్తానా గారికి, అదేవిధంగా ఆ టీంలో ఉన్నటువంటి అందరికి కూడా ముందుగా కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా షమా సుల్తానా గారు ఒక డాక్టర్గా గుంటూరు నగరానికి పరిచయమైనటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి పరిస్థితి. అదేవిధంగా గతంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నటువంటి ఏకైక డాక్టర్గా నాకు తెలిసినంత దూరంలో షమా సుల్తానా గారే గుర్తుకొచ్చేటటువంటి పరిస్థితి. ఎవరైనప్పుడు కూడా ఆపదలో ఉన్నప్పుడు షమా సుల్తానా గారు మాకు ఏదో ఒకటి సహాయం రూపంలో చేస్తారు అన్నప్పుడు వాళ్ళకు గుర్తొస్తే తక్షణమే నేనున్నానని ముందు వరుసలో ఉండి వాళ్ళకి హెల్ప్ చేసేటటువంటి డాక్టర్గా షమా సుల్తానా గారు ఉన్నారు. అదేవిధంగా ఒక గొప్ప ఆలోచనతో గుంటూరు గాట్ టాలెంట్ అనేటటువంటి ఒక మంచి కాంపిటీషన్ని తీసుకొని వచ్చి ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి టాలెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలి, వాళ్ళని కూడా గుర్తించాలనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో
ఈరోజు సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం. గుంటూరు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి యూత్కి అదేవిధంగా ఈ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు రండి, మీ యొక్క టాలెంట్ని ఈ వేదిక రూపంలో మీరు కూడా బయటికి తీసుకొని రండి. ఎందుకంటే టాలెంటు మీ దగ్గర ఉన్నప్పటికి కూడా అది ఎక్కడ చూపించాలో మీకు తెలియనటువంటి పరిస్థితి. అలాంటిది గుంటూరు నగరంలో కనీ విని ఎరగని రీతిలో ఈరోజు నిజంగా గుంటూరు ఘాట్ టాలెంట్ షో నిర్వహించడం షమా సుల్తానా గారికి ఒక క్రియేటివిటీ ఆలోచన అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇలాంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి టాలెంట్ షోని తీసుకొని వచ్చి పరిచయం చేసి వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావడం. హలో అండి, అస్సలాముఅలైకుం, నమస్తే. నా పేరు డాక్టర్ సారిక. నేను మేనేజింగ్ పార్ట్నర్ గుంటూరు VLCC అండి. అదే డాక్టర్ షమా సుల్తానా మేడం చేసే సోషల్ సర్వీసెస్ వైజ్ నాకు చాలా బాగా నచ్చుతాయండి. అందుకని మేడం చేసే ప్రతి ఒక్క సోషల్ సర్వీసెస్లో కూడాను మేడం నేనుంటా మీ వెనుకమాల అని చెప్పి నేను వచ్చాను. సో అవకాశాలు అనేవి ప్రతి ఒక్కరికి రావండి. బట్ ఏంటంటే అవకాశం వచ్చినప్పుడే మనం యూటిలైజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే పర్సనల్ ప్రొఫెషనల్ని బట్టి కూడాను వాళ్ళకున్న టాలెంట్స్ని కూడా వాళ్ళు వదులుకొని వాళ్ళకున్న ప్రొఫెషన్ వైజ్ వెళ్ళిపోతుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒక టాలెంట్ అనేది ఉంటుంది. సో మీరందరూ కూడా ఈ టాలెంట్ని యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ అవకాశాలు అనేవి ఎవరికి ఎత్తుక్కుంటూ రావండి. అవకాశం వచ్చినప్పుడే మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. బట్ ఇది వచ్చేసరికి మంచి స్టేజ్ అని అనుకుంటున్నాను. బట్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు రోజులు ఏంటంటే మన దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే ఎంత ఇదైనా సరే బయటకు వచ్చేది కాదు. బట్ ఇప్పుడున్న సోషల్ మీడియాలో మీకున్న టాలెంట్ని ఒక్క వీడియోతో చాలా వైరల్ అవ్వచ్చు. సో ఇది ఒక మంచి అవకాశం అండి, మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు నగరంలో డాక్టర్ షమా మేడం గారు అంటేనే ఈరోజు గుంటూరు నగరంలో కాదు జిల్లాలోనే తెలియని వారు ఎవరు ఉండరు. మేడం గారు కేవలం డాక్టర్గా మాత్రమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. కోవిడ్ సమయంలో కూడా మేడం గారు 24/7 పనిచేశారు. మీ స్ఫూర్తికి చాలా నమస్కారం మేడం. ఇలాగా హెల్పింగ్ నేచర్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. ఓపీ ఫీజు కూడా కేవలం 10 రూపాయలు పెట్టి గుంటూరు నగరంలో చాలా పేద మందికి కూడా వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఆలోచన మేడం గారికి ఉన్నందుకు ధన్యవాదాలు మేడం. గుంటూరు నగరంలో సలాం నమస్తే ఒక డ్యాన్స్ ప్రోగ్రాం పరిచయం చేయడం చాలామందికి యూత్కి కానీ అలాగే 30+ ప్రతి ఒక్క ఏజ్కి కూడా అనేక